ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలంలో బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బంద్ లో పాల్గొన్నారు. బీసీలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ బీసీలను మోసం చేస్తున్నారంటూ ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారంటూ హామీలను నెరవేర్చకుండా పార్లమెంట్ లోని 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. బీసీల కోసం పార్లమెంట్ మద్దతు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి, బండారి అంజీ గౌడ్, సార శ్రీనివాస్ గౌడ్, డొంకని భిక్షపతి గౌడ్, వేముల సంజీవ్ గౌడ్, బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు మద్దతుగా ఆల్ పార్టీ బంద్ పాటించేందుకు అల్లమే తెలుగుదేశం పార్టీ తరఫున అటెండ్ కావాలని జరిగింది. ఇది విచిత్రం ఏమిటంటే గట్కేసార్లో కాంగ్రెస్ వాళ్ళే బీసీలని పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళే మాత్రం కలుస్తలేడు. ఇప్పుడు ఆల్ పార్టీ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అందరు పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీసీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ. మరి కాంగ్రెస్ వాళ్ళు 10 మంది అక్కడ పోయి రాలేదు. మా అందరం కలిసి పెడితేనే బీసీ ఏదైనా గెలుస్తుంది తప్ప ఇదేదో మాకు చూడబోద్ద చుట్టాలు అన్నట్టు తెలంగాణ భాష అట్టుంది. వాళ్ళ ధర్మత కాదు అది. ఆల్ పార్టీ కలుపుకొని పోవాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుకున్న ఒకటే మాట, మోడీ దగ్గర పోయి అన్ని పార్టీలని టీఆర్ఎస్ని, బీజేపీని, టీడీపీ అందరు తీసుకొని పోతే మోడీ కూడా కనకరిస్తాడు. ఆయన కూడా బీసీ మోడీ, ఆయన కనకరిస్తాడు. ఇది సక్సెస్ తప్ప ఏదో మేమే పొడుస్తున్నామని చెప్తా మాత్రం అయ్యేది కాదు. ఇదంతా శుద్ధ కాంగ్రెస్ మోసపూరితమైన బిల్ ఇది. ఈ బిల్లు సక్సెస్ కావాలంటే ఆ జడ్జీలకు పాదాలకు వందనం చేస్తున్నా, ఆ జడ్జీలు కనకరించి ఆ స్టే తెచ్చి బీసీలో న్యాయం చేస్తారని కోరుకుంటూ జై బీసీ, జై తెలుగుదేశం. యాక్షన్ గా బీసీ సంఘాలన్నీ కలిపి బంద్ పిలుపునిచ్చాయో ఆ యొక్క బంద్ పిలుపును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ యొక్క బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, అది కేవలం బీసీలను మోసం చేయడానికే, దాంట్లో ఉన్న లుసుగులను ఆధారంగా చేసుకొని ఈరోజు స్టే వస్తుందని తెలిసినా కానీ ప్రభుత్వము స్వార్థపూరితంగా కేవలం బీసీ ప్రజలను తప్పుదో పట్టించి ఈరోజు వాళ్ళను ఒక అవనమ్మకంలో నడిపిస్తూ ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జనగణనతో పాటు బీసీ గణన గిట్ట చేపించి బీసీలకు సరి అయిన న్యాయం చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేయడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే సర్వే చేపించామని ఏదైతే
ఈ జీవో తెచ్చిందో దాన్ని పకడ్బందీగా తెచ్చి బీసీలకు న్యాయం చేసే విధంగా ఏదైతే దాన్ని చట్టబద్ధంగా చేయకుండా ఏదో తూతు మంత్రంగా బీసీలకు ఏదో అబద్ధపు వాగ్దానంగా చేసి వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో మేమే చేస్తున్నాము అందరు చేస్తలేరు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నట్టుగా ఈ రోజు అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మద్దతు తెలిపినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి తదుపరి కార్యాచరణ ఏ విధంగా పకడ్బందీగా చేసి బీసీలకు న్యాయం చేయాలనేది చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అవనమ్మకమైన జీవోలతోటి పోవడని చెప్పి తెలియజేస్తూ ఇది అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులే దొంగ నాటకాలు ఆడుతున్నారని తెలియజేస్తూ ఈ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ బీసీలందరికీ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు స్థానిక మున్సిపల్లో గిట్ట పూర్తి మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. బీసీలు అందరూ కూడా సంఘాలు అన్ని కూడా ఒక జాగ్గా ఏర్పడి ఈరోజు ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అమలుపరచాలని మనకు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాన్ని హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం పెట్టిందో అది ఆ ప్రభుత్వము చిత్తశుద్ధితో పెట్టలే ఆ బీసీ బిల్ అనేది. ఎందుకంటే అది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో పెడితేనే అవుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే జయలలిత గారు తమిళనాడులో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 69% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. అది ఎట్లా అంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ఢిల్లీలో కూర్చొని 3 నెలలు ఢిల్లీలో ఉండి అక్కడ ప్రధానమంత్రి గారితో కొట్లాడి దాన్ని ఒప్పించి వాళ్ళు పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి బిల్ పాస్ చేసుకొని ఆ రిజర్వేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 42% పెట్టింది. కానీ ఏదో తుందుడు ఉత్తగా పెట్టి ఏదో బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఉద్దేశంతో పెట్టిన బిల్లు కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని ఈ రకంగా రాష్ట్రంలో కూడా రాజ్యాంగంలో అది లేదు కాబట్టి కోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళు తెరుచుకొని ఆ 42% పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో మన ఏదైతే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి అతనికి వెళ్ళి ఆ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జయలలిత ఎట్లయితే 3 నెలలు కూర్చుందో మనం కూడా 6 నెలలు అన్ని పార్టీలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఏదో మేమే కాంగ్రెస్ చేసిన వాళ్ళం కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి. అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు చేసిన మన టీఆర్ఎస్ ఉంది, అక్కడ తెలుగుదేశం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో అక్కడ భాగస్వాములు ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి. టీజేఎస్ కోదండరామ్ గారు కూడా మద్దతు ఇచ్చారు, అందరి పార్టీలు కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఏదైతే ఆ బిల్లును దేశవ్యాప్తంగా మనం దేశానికి వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని అక్కడ కూర్చుంటేనే ఇది పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అందరు బీసీ సంఘాలు ఇక్కడ ఆర్ కృష్ణయ్య వారి ఆధ్వర్యంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వాళ్ళందరూ కూడా ఒక జాగ్గా ఏర్పడి ఈ రకంగా మా గట్కేసార్లో కూడా సంజీవ కానీ మా సోదరుడు విజయ్ కుమార్ కానీ మా లింగస్వామి కానీ బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరి మా బీజేపీ పార్టీ మైపాల్ గారికి, పెద్దలకు సంజీవ తెలుగుదేశం పార్టీ టీజేఎస్ లక్ష్మారెడ్డి గారికి, అక్కడ మా పార్టీ సీనియర్ నాయకులందరికీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు.